దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 2వ వచన భాగం కానించి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తూ ఉండగా మరి ఆయన ఒక శ్రేష్టమైన దినాన్ని ఈరోజు మనకు అనుగ్రహించి మనల్ని సజీవులుగా ఉంచి ఆయన కృప మన మీద ఉంచినందుకు మరి దేవుని నామాన్ని గణపరుస్తూ వాక్యంలోనికి మనం వెళదాం. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఇట్లనగా, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేచెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 30 ఒకటి 60 మరి ఒకటి కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 30 60 ఒకటి 30 100 60 30. ప్రియులారా, ఈ 100 60 30 అనేటువంటి విత్తనం మంచి నేలను పడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, మీరు గమనించండి, ఆయన ఉపమానం లేకుండా యేసుక్రీస్తు ప్రభు మరి ఏ సంగతి కూడా చెప్పేవాడు కాదు. ఆయనకి అది అలవాటు. ఉపమానం ఎందుకు చెప్పేవాడంటే స్పష్టంగా ప్రజలకు అర్థం అవ్వాలి. ఉపమానము ద్వారా వారికి మనసుల్లోనికి ఆయన చెప్పాలనుకున్న సంగతి ఆ ప్రజల మనసుల్లోనికి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతో, లేకపోతే దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ మంచి తలాంతుని ఆయన ఉపయోగించుకున్నట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన ఉపమానం లేకుండా ఏ సంగతి కూడా చెప్పేవాడు కాదు అని రాయబడింది. నిజమే, ఉపమానంతో ప్రజలకు ఆ భావం సంపూర్తిగా అర్థమయ్యేలాగా వారికి కళ్ళకు కట్టినట్లుగా ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయం వారు గ్రహించటానికి సరిపోయే విధంగా ఆయన ఉపమానాన్ని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈయన మరి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. అంటే ఇంకొక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన విత్తువాడు విత్తనాలు వేయటానికి సేలోకి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఆ విత్తేటువంటి ఆ యజమానుడు విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు నేలను చూడండి, ఆ మాట రాయబడింది. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే త్రోవ పక్కన పడ్డాయంట. కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ముండ్ల పొదల్లో పడ్డాయి అని రాయబడింది. అయితే ప్రియులారా, మంచి విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే పడ్డటువంటి ఆ మంచి విత్తనాలు మంచి నేలలో పడినప్పుడు అది 100 60 30 ఫలించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజమే, విత్తనము అనగా దేవుని వాక్యము. మరి వాక్యము ఎవరి జీవితాల్లో కార్యం జరిగిస్తుందో, మరి ఎవరి మనసుల్లో ఆ వాక్యాన్ని ఉంచుకుంటారో, లేకపోతే ఎవరి హృదయంలో ఆ వాక్యానికి చోటిస్తారో వారు నిజంగా ఆ మంచి నేలను పడిన జీవితాలు కలిగిన వారిగా ఉంటారు అని లేఖనం తెలియపరుస్తుంది. ప్రియులారా, ఒక సంగతి మీకు తెలియపరుస్తాను. ఒకరోజు ఒక భార్యాభర్తలు విచ్చలవిడిగా వారు భార్య మీద తన విచ్చలవిడిగా త్రాగేసి తన భార్యని హింసిస్తూ చాలా అలరపాలు చేస్తున్నాడట. భర్త బాధ్యత నిర్వర్తించవలసినటువంటి భర్త భార్య మీద పిల్లల మీద తాగేసి వచ్చి తన ఇష్టానుసారంగా బూతులు తిడుతూ తను కొడుతూ
చిత్రహింసలకు గురి చేస్తూ ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితి వారి కుటుంబంలో వారు అనుభవిస్తూ ఉన్నారు. అతనికి నెమ్మది లేదు, భార్యకు నెమ్మది ఉంచట్లేదు. భార్యాభర్తలు దెబ్బలాడుకుంటుంటే పిల్లలకు నెమ్మది ఉండట్లేదు. ఈ పిల్లలు చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లలతోటి రాత్రి అయ్యేటప్పటికి తన పని చేసి వస్తూ తనకిచ్చినటువంటి ఆ కూలి పనిలో ఏమాత్రం కూడా ఇంటికి ఒక్క రూపాయి తేకుండా జులాయిగా తిరుగుతూ స్నేహితులు జతలు పట్టి తన త్రాగుబోతుగా మారిపోయి భార్యను కొట్టలాడినటువంటి దెబ్బలు కొడుతూ చాలా గందరగోళం సృష్టిస్తూ ఉన్నాడట ఒక మనుషుడు. వీరి దాంపత్య జీవితంలో ఎప్పుడూ నెమ్మది లేదట. వీరి పిల్లలకి నెమ్మది ఉందా అంటే తండ్రి ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలకు కంగారు, దుడుకు, భయం. ఎందుకంటే ఒక దుర్మార్గమైన ప్రవర్తనతో భార్యను కొడుతూ చిత్రహింసలు పెడతమే కాకుండా అడ్డు వచ్చిన పిల్లలను కూడా ఎగరేసి తన్నేటువంటి దుర్మార్గుడిగా ఉన్నాడట. అయితే ప్రియులరా, ఒకరోజు భార్య భర్తలు ఇలాగే రోజు దెబ్బలాడుకుంటున్నారు. ఏదో దెబ్బలాడుకుంటూ ఆ మందు మైకంలో ఏదో ఒక పక్కకు పడిపోయి ఆయన పడుకుంటాం, మళ్ళీ ఉదయాన్నే లేసి పనికి వెళ్ళిపోవటం, ఇలా జరుగుతూ ఉంది ప్రతిరోజు. అయితే ఒకరోజు ఒక అనుకున్న విధంగా వాళ్ళ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది ప్రియులారా. ఏంటా గొప్ప కార్యం అంటే, ప్రతిరోజు తాగినట్టే అతను తాగేసి వచ్చాడు, ప్రతిరోజు దెబ్బలాడుకున్నట్టే దెబ్బలాడుతున్నాడు. అయితే భార్య ఇక ఉండలేక అతని బాధలకు టార్చర్ తట్టుకోలేక ఒక మాట అంది. ఏమందంటే, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు బ్రతుకుతున్నామో ప్రజలందరిలాగా మనము బ్రతుకుతున్నాం, కానీ మనలాంటి బ్రతుకు ఎవరికి ఉండకూడదు అని బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు తనతో కొడుతూ ఈ యజమానుడైనటువంటి మనుష్యుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఎందుకు బ్రతుకుతున్నామా అని నువ్వు అంటున్నావు కదా, అయితే నేను ఇక్కడి నుంచి బ్రతకను. రేపటి దినానికి నన్ను అసలు నువ్వు చూడవు. ఈ రాత్రే నేను పడుకుంటాను, కానీ రేపటి మనం లేచేటప్పటికి నా శవం కనపడద్దు మీకు, నాది జేపడితో నా జీవితం ముగిసిపోతుంది అని చెప్పేసి భార్య మీద ఇంకా కుట్టేసి ఇంకా దెబ్బలాడేసి తనకి ఇష్టానుసారంగా ఏమైనా జీవితంలో అనరాని మాటలనేసి అతను పడుకుండిపోయాడు. ప్రియుల మీరు ఆలోచించండి, పడుకుండిపోయాడు. సరే రోజు దెబ్బలాడుతున్నాడు కదా అని భార్య అనుకుంది. రోజు మా తల్లిదండ్రులు ఎలాగ దెబ్బలాడుకుంటారని పిల్లలు అనుకున్నారు. వారేమో చిన్న పిల్లలు, ఒకళ్ళ వయసు 8 సంవత్సరాలు, ఒకళ్ళ వయసు 6 సంవత్సరాల పిల్లలు. వారు తండ్రి దగ్గర ఒకరు, తల్లి దగ్గర ఒకరు పడుకుంటాం వాళ్ళకి అలవాటు. అయితే ఒక పిల్ల 8 సంవత్సరాలు, పిల్లోడు 6 సంవత్సరాలు. అయితే ఈ యజమానుడు, ఈ త్రాగినటువంటి వ్యక్తి ఆ రాత్రి పడుకున్నాడు, కానీ 9:30, 10 దెబ్బలాడేసుకుని తన కుమారుణ్ణి తన వైపు తిప్పుకొని, అంటే కుమారుడు తండ్రి దగ్గర పడుకుంటాడు, ఆ కుమారుడు తన వైపు తిరుక్కుని ఆ కాలు చేయ తన మీద వేయించుకుని గుండెల మీద అతన్ని నిమురుతూ మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు అంటే, నిజమే, ఎందుకు బతుకుతున్నానని నా భార్య నా గురించి బాధపడుతుంది, ఎందుకు వచ్చిన జీవితం, నేను రేపటి దినానికి చనిపోతానని చెప్పి దెబ్బలాట్లో చెప్పాను కదా, నేను చనిపోవాలి రేపొద్దునికి అని తీర్మానించుకున్నాను కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఆ పిల్లవాడిని నిమురుతూ ఉన్నాడు. నిద్ర పడతలేదు, మనసులో ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి. భార్య కుమార్తె పడుకున్నారు. ఇతను అలాగా ఆలోచిస్తూ దీర్ఘంగా అలాగా కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకుని ఆ తాగిన మైకును దిగిపోయి అదో రకమైనటువంటి ఆలోచిస్తూ, నేను ప్రతిరోజు ఎందుకు మారలేకపోతున్నాను, ఎందుకు నేను ఇలా త్రాగుతున్నాను, ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను, నా బ్రతుకును బట్టి, నా జీవితాల్లో నా భార్య ఇసుకురావటాన్ని బట్టి ఎందుకు వచ్చిన బ్రతుకులని బాధపడుతుంది. అయితే నేను బ్రతకడాన్ని బట్టే కదా ఆవిడ అలా మాట్లాడుతుంది అనుకుని మళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకుని అలా బాధపడుతూ ఉన్నాడు. పిల్లవాడు తల ఆ ఒళ్ళు నిమురుతూ ఉన్నాడు, కానీ నిద్ర పడతలేదు ప్రియులరా. అలా సమయం గడుతుంది. రాత్రి 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3:30 అయింది, 4 అయింది. 4ంటికి లెగిస్తాడు. 4:30కి స్నానం చేసేస్తాడు, మొహం కడిగేసుకున్నాడు, ఏమన్నా స్నానం చేసేసాడు, బట్టలు వేసుకున్నాడు. తెల్లవారితో 5 అలా ఎలుగు వస్తూ ఉంది. 4:30, 5 మధ్యలో సమయం అవుతుంది. ఎలుగు రావటానికి సిద్ధంగా ఉన్న సమయంలో తన మనసులో ఆలోచన ఏంటి తెలుసా, ఇదిగో దూరంగా నేను ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఇక నేను కనపడకూడదని చెప్పాను కాబట్టి, అదిగో మన ఊరి చివరికి వెళ్తే రైల్వే ట్రాక్లు కనపడుతూ ఉన్నాయి, ఆ ట్రాక్ల దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక ట్రైన్ అటు నుంచో ఇటు నుంచో వస్తుంది కదా, దాని కింద తలకాయ పెట్టి చనిపోదాం.
నా జీవితం ఇక్కడతో అయిపోవాలి అనుకుని ఇక నేను రోజు ఈ దెబ్బలాటలో లేదా ఒక్కోసారి నా భార్య నన్ను కొడుతుంది, నా టార్చర్ భరించలేక ఇలాంటి హింసలు నన్ను పెడుతుంది, లేదా నేనే అతని చిత్రహింసలు పెడుతున్నాను ఆమెను అని గందరగోళంలో అతను ఏం చేస్తాడంటే 4:30-5 మధ్యలో తన బట్టలు వేసుకుని ఆ కాలినడకన సైకిల్ కూడా ఇంటికాడ వదిలేసి కాలినడకన ఆ పట్టాలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. దగ్గర రైలు ట్రాక్లు దగ్గర అయిపోయినాయి. ఆ రైలు ట్రాక్ల దాకా వచ్చేసాడు. వచ్చేటప్పటికి చూస్తూ ఉన్నాడు, ఆ టైంలో ట్రైన్లు రావట్లేదు. ఇటు నుంచి వెళ్ళి ట్రైన్ అటు ట్రైన్ రావట్లేదు. ఆరన వేస్తున్నాడు, వినపడద్దేమో అని చూస్తున్నాడు. ఆ ట్రైన్ కోత వినపడద్దని చూస్తున్నాడు. కానీ ట్రైన్లో ఆ సమయంలో ఏమీ రాలేదు. ఆ పట్టాల కాడి నుంచి అలా కొంచెం నడుచుకుంటూ ఎదరికి వెళ్తున్నాడు. అలాగా ఆ రాళ్ల మీద ఆ ట్రాక్ల మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏదో ట్రైన్ రాకపోద్దా, ఏదో ట్రైన్లో నేను కింద పడి చనిపోతానని అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ దందాపంలో అతను తన ఊరు దాటి వేరే గ్రామం ఎంట్రన్స్కి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే అలా నడుస్తూలో పొరుగురు అంటే ఇంకా పక్కన ఉన్నటువంటి గ్రామం, ఆ గ్రామం ఎంటర్ అయిపోయింది. ఆ గ్రామం దగ్గరికి వచ్చేసేటప్పటికి ఆ పట్టాల మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక తెల్లవారుజామున ఒక పాస్టర్ గారు లేచి అతను ఊరు దాటి వేరే గ్రామం వెళ్ళిన ఆ గ్రామం ఎంటర్ అవుతూ ఉండగా ఒక పాస్టర్ గారు ఆ ఊరు చివర ఉన్నటువంటి మందిరంలో లేకపోతే తన ఊరిలో ఉన్నటువంటి మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏమని వాక్యం చదువుతున్నాడు మరికి మైక్లో అంటే ఇలా చదువుతున్నాడు: ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను అని వాక్యం చదివి ఆ వాక్యాన్ని పావుగంట సేపు వివరించి ప్రార్థన చేసుకుని, నాయనా ఈ ప్రజలను మార్చు, నాయనా త్రాగుబోతులను మార్చు, వ్యభిచారులను మార్చు, దొంగలను మార్చు, మా గ్రామాన్ని రక్షించు, మా ప్రజలను రక్షించు నాయనా, రోగంతో బాధపడుతున్న స్వస్థపరచు నాయనా, పిల్లలకు మంచి భవిష్యత్తుని నాయనా, యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా సహాయం చేయ నాయనా, భార్యాభర్తలు గొడవలు లేకుండా కుటుంబాల్లో సమాధానం ఈ నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. మైకిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఆ మాటలు మనవాడు చెవులోకి ఎప్పుడైతే వెళ్ళినాయో, మనవాడు ఆలోచనలోకి ఎప్పుడైతే వెళ్ళినాయో, వెంటనే ఆ పట్టాల మీద 2 పట్టాల మధ్యలో నడుస్తున్న వ్యక్తి ఆ గ్రామం ఎంట్రన్స్ అయ్యేటప్పటికి ఆ మాటలు తన హృదయంలో ఎప్పుడూ మనసులోకి రానటువంటి ఆ మాటలు, ఎప్పుడూ హృదయంలో ఆలోచనలోకి రానటువంటి మాటలు, ఆ మాట విన్నాడు. ఒకే ఒక్క మాట: ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతినిస్తాను అనే మాట విన్నాడు. నేనే మీకు విశ్రాంతినిస్తాననే మాట విన్నాడు. అదేంటది? నాకు విశ్రాంతినిస్తానంటున్నాడు. ఎవరు నాకు విశ్రాంతినిచ్చేది? నేను అసలు విశ్రాంతి లేకోకుండా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాను. ఎవరు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి వెంటనే ఆ పట్టాలు పెంచి ఆ రాళ్ళ గుట్టలు పెంచి ఆ గట్టు పక్కకి అలా దిగాడంట. ప్రియులారా, ఎప్పుడైతే రాళ్ళు గుట్టలు మేంచి ఆ పట్టాల మధ్యలోంచి కిందకి దిగాడో, తన ఆలోచనలో ఎప్పుడైతే వాక్యం వింటూ ఆ ప్రార్థన వింటున్నాడో ట్రైన్ మొత్తం కూడా మర్చిపెడుతున్నాం. ఇంతలో ట్రైన్ వచ్చుతూ ఉంది. మనోడు వెంటనే ఆ పట్టాలు దాటి ఆ కంకర దాటి వెంటనే బయటకు వచ్చేసాడు. ప్రియులారా, ఎప్పుడైతే గట్టు మీదకి అలా పక్కకు వచ్చాడో, ఆ గట్టు మీదకి వచ్చిన వెంటనే ట్రైను కోత వేసుకుంటూ పక్క నుంచి స్పీడ్గా వెంటనే దూసుకు వెళ్ళిపోయిందట. చూడండి ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరమో. ఎందుకు సంగతి మీకు తెలియపడుతున్నాను తెలుసా? వాక్యము శక్తి కలిగినది. కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించిన దేవుడు మనతో ఉన్నప్పుడు మనకెంత ధైర్యం ఉంటుందో ప్రియులారా, మీరు ఆలోచించండి. ఎప్పుడైతే గట్టు దాటి బయటకు వచ్చాడో వెంటనే ట్రైన్ పక్క నుంచి వెళ్ళటం అతను గమనించాడు. వెంటనే తుల్లిపడ్డాడు. అయ్యో బాబోయ్, నేను చనిపోవలసిన బ్రతికాను. ఏంటి నేను బ్రతకడానికి కారణం? అదిగో ఆ పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం వినటాన్ని బట్టి నా మనసు అంతా ఆలోచనలో పడిపోయింది. నేను అనుకున్న మరణిద్దామని వచ్చిన సందర్భాన్ని మర్చిపోయాను అనుకుని ఆ గట్టు దగ్గరికి వచ్చి సరాసరి ఆ మందిరం కాడికి వెళ్ళి ఆ పాస్టర్ గారితో చెబుతున్నాడు. తన బాధ అంతా చెబుతున్నాడు ప్రియులారా, తన కష్టం అంతా చెప్తున్నాడు, తన దుఃఖం అంతా చెప్తున్నాడు. అయ్యా, ఇలా జరిగింది, నా భార్యతో నేను ఇలా దెబ్బలాడి వచ్చేసాను, నేను ఈరోజు చనిపోవాలని నిర్ణయించుకున్నాను, రేపటికి నేను కనపడి అని చెప్పాను నా భార్యతోటి. అయినా నా పిల్లలు చిన్నపిల్లలయ్యా, కానీ నేను వచ్చాను పట్టాల మీదకి, కానీ ఒక్క ట్రైను రాలేదు. ఈలోపు వెలుగు వచ్చేస్తూ ఉంది. ఆ వాక్యం మైక్లో
మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కాలేదు, కానీ మీరు చెప్పిన మాట ఒకే మాట నన్ను పట్టుకుంది. నేను ప్రయాసతో ఉన్నాను, నాకు విశ్రాంతి కావాలి అని వెంటనే ఆ సేవకులతో చెప్పినప్పుడు ఆ సేవకుడు చెబుతున్నాడు, ప్రియులారా, లేదు నా కుమారుడా, దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నిన్ను దర్శించాడు, అందుకే నిన్ను మరణాన్ని తప్పించాడు, గట్టు మీదకి దింపాడు. పట్టాల మధ్యలో నుంచి నిన్ను ఎప్పుడైతే గట్టు పక్కకి దింపాడో నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, దేవునికి నువ్వు ఉపయోగపడాలి ప్రియులారా, నా కుమారుడా అని చెప్పి పాస్టర్ గారు ధైర్యపరిచి అసలు నీ బాధ ఏంటి అంటే తన బాధ అంతా తనతో చెప్పాడు. అప్పుడు పాస్టర్ గారు, లేదు నేను వస్తాను, ఇంటికి ప్రార్థన చేస్తాను, నీ భార్య దగ్గరికి నేను తీసుకువెళ్తానని చెప్పి తన వాహనం మీద ఆ వ్యక్తిని ఎక్కించుకొని, ఎవడండి అతను? ఒక త్రాగుబోతు, అతన్ని ఎక్కించుకొని సేవకుడు సరాసరి ఉదయం 6 అయిపోయింది ప్రియులారా. మీరు ఆశ్చర్యం ఏంటి తెలుసా? 6 అయిపోయింది, పిల్లలు పడుకున్నారు, భార్య లేచింది, భర్త ఎక్కడికో ఏ బయటకు వెళ్ళాడో ఇంకా వస్తాడని ఎదురు చూస్తుంది. 7:30 అయిపోయింది. 7:30 అయిపోయినా యజమానుడు రాలేదు. ఎప్పుడులాగే క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోతాడు ఉదయాన్నే, కానీ క్యారేజీ పట్టుకెళ్ళలేదు, క్యారేజీ వండమని చెప్పలేదు, పని ఎక్కడో చెప్పలేదు, సైకిల్ అక్కడే ఉంది, మనిషి మాత్రం లేడు. ఇంకా వస్తాడని ఎదురు చూసింది. 7:30, 8 అయిపోయింది, మనిషి రాలేదు, కంగారు పడుతుంది. మా ఆయన కనపడ్డా, నా భర్త కనపడ్డా అని అడుగుతుంది, ఎవరు ఏమీ చెప్పట్లేదు. ప్రియులారా, ఇంతలో ఆ వాహనం మీద తన భర్తను తీసుకొచ్చాడు సేవకుడు. వెంటనే ఆవిడ చూసినట్టుంది ఎప్పుడో ఆ సేవకుడిని. వెంటనే ఆయనకి నమస్కారం చెప్పింది. వందనాలు చెప్పడం కూడా ఆవిడికి తెలియలేదు, నమస్కారం చెప్పింది. వెంటనే బండి దిగాడు. తెగి అంటున్నాడు, అయ్యా ఒక్కసారి మా ఇంట్లోకి రండి, ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యా అని చెప్పి ఆహ్వానించాడు. లోపలికి తీసుకువెళ్ళాడు. తన భార్యను కూర్చోబెట్టాడు, బిడ్డలో కూర్చోబెట్టాడు. ఆ సేవకుడికి కుర్చీ వేశాడు, కూర్చున్నారు. ఆ సేవకుడు చెబుతున్నాడు, అమ్మా నీ భర్త ఇలాంటి మరణం నుంచి తప్పించబడ్డాడు, దేవుని వాక్యం ద్వారా ఆ మరణం తప్పించబడి వెంటనే దేవుని సన్నిధికి వచ్చాడు. తన బాధ నాతో చెప్పాడమ్మా, దేవుడు నీ భర్తను దర్శించాడు, మీకు మంచి రోజులు రాబోతున్నాయి, దేవుడు మిమ్మల్ని దర్శించాడు కనుక మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది అని చెప్పి ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళాడో, నమ్మండి ప్రియులారా, ఎప్పుడైతే పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళారో ఆ భార్య అంటుంది, అయ్యా రేపటి వారం నుంచి మేము కూడా మందిరానికి రావచ్చా? నా కుటుంబంగా నా బిడ్డలు తీసుకొని, నా భర్తని తీసుకొని నేను మందిరానికి రావాలనుకుంటున్నానయ్యా అని చెప్పి కళ్ళల్లో కన్నీరు పెట్టుకుంది ప్రియులారా. వెంటనే తన భర్త సిగ్గుపడ్డాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి భార్యను పోషించు, పిల్లలకు సంరక్షించవలసినటువంటి భర్త, యజమానుడు తన దుర్మార్గతల నుంచి వాక్యము ద్వారా పట్టబడి తన జీవితాన్ని మార్చుకుని వెంటనే తన భార్య మాటకు లోబడి, ఎప్పుడైతే మందిరానికి వస్తానని సేవకులతో చెప్పిందో ఆ మాటకు లోబడి మనసు నిబ్బరం చేసుకుని దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకొని సేవకులు చేసిన ప్రార్థన తన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడి మందిరంలోకి 2 భార్యాభర్తలు ఒక వారం బయలుదేరి వెళ్ళారు పిల్లల్ని తీసుకొని. నమ్మడి ప్రియులారా, కొన్ని దినాలు అలా వెళ్తాం ప్రారంభించాడు. దేవుని వాక్యంతో పట్టబడ్డాడు, మనసు నెమ్మదైంది, జీవితం మార్చుకున్నాడు, త్రాగడం మానేశాడు, భార్యను కొడతాం మానేశాడు, బిడ్డలను ప్రేమించడం నేర్చుకున్నాడు, చక్కగా ప్రయోజకులు అవుతూ ఉన్నారు. ఇతను కూడా ఒక్కొక్క మెట్టు ఎత్తుకుతున్నాడు, చక్కగా చక్కని స్థలం కొనుక్కున్నాడు, ఒక చిన్న గృహం కట్టుకున్నాడు, ఒక చిన్న వాహనం కొనుక్కున్నాడు, దేవుని సేవకులు తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించాడు. మందిరం దగ్గరికి ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ రావటం ప్రారంభించారు. వారందరూ కూడా తీసుకొచ్చి సేవకులు ప్రార్థన చేయించారు. సహవాసంలో చేర్చబడ్డాడు. బలమైన విశ్వాసిగా, బలమైన విశ్వాసుడిగా ఎదగటం ప్రారంభించాడు. ప్రియులారా, నేను ఇంతకీ మాట చెప్పను తెలుసా? వాక్యము ఒకడి జీవితాలు కడతానికి వాక్యమే ఆధారం. ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే వాక్య ప్రకారంగా నడుస్తారో, ఎవరైతే వాక్యం వైపు ఆసక్తి చూపిస్తారో వారి జీవితాల్లో పడిపోయిన వారు సైతం, కృంగిపోయిన వారు సైతం, భయంకరమైన మరణానికి దగ్గరవుతున్న వారు సైతం దేవుడు అవకాశం ఇచ్చి బాగు చేస్తాడు. ప్రియులారా, అలాంటి మంచి యేసయ్య ఆ రోజు తన కుటుంబాన్ని కట్టాడని బాప్తీసాలు తీసుకుని సహవాసంలో చేర్చబడి దేవుని ఆశీర్వాదాల కుటుంబం అంతా పొందుతున్నారు. ఎలా జరిగింది తన జీవితంలో మార్పు? ఎలా జరిగింది తన జీవితంలో అంత ఆశ్చర్యకరం అంటే ప్రియులారా, మీరు ఆలోచించండి. ఎలా జరిగింది? ఒకటే, వాక్యం అనే విత్తనం తన హృదయంలో నాటబడింది. అందుకే ప్రభు చెబుతున్నాడు, మంచి నేలన పడిన విత్తనం 100 అంతలుగా, 60 అంతలుగా,
ముప్పదంతలుగా ఫలిస్తుందట. మంచి నేలను పడాల విత్తనం. అయితే కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడినప్పుడు ఏమవుతాయి? ఎండిపోతాయి. కొన్ని ఏమో రాతి నేలలో పడ్డాయి, ఏమవుతాయి? ఎండిపోతాయి, పక్షులు తినేస్తాయి. త్రోవ పక్కన పడిన పక్షులు తింటాయి, ఎండిపోయిన నేల మీద ఉన్న పక్షులు తినేస్తాయి. అవి ఉపయోగం లేవు. కానీ కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, అవి అసలు ఎందుకు పనికిరావు, ఎదగనేవో. అవి మన వాళ్ళే మనం ఎదగనివ్వరు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎదగనివ్వరు. ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నావేంటి, ఆ మందిరానికి వెళ్తున్నావేంటి, మనమేంటి, అసలు మన స్థాయి ఏంటి అంటారు. అయినా నువ్వు వాక్యం విన్న విశ్వాసివైతే, వాక్యం విన్న కుమారుడివైతే, నువ్వు ఖచ్చితంగా నీ హృదయం దేవునికి ఇచ్చుంటే అది మంచి నేల పడి ఖచ్చితంగా ఆశీర్వదకరంగా మారుతుంది. ప్రియులారా, దీని గురించి ఒక మంచి సంగతి మీకు తెలియపరుస్తాను. ప్రియులారా, చూడండి, 30 60 100 లేదా 100 60 30 అన్నాడు. అయితే దీన్ని కొన్ని భాగాలుగా మనం దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి దీన్ని కొంచెం విభజిస్తే 30 ఎవరు, 60 ఎవరు, 100 ఎవరు అని ఆలోచన చేస్తే వాక్యం కూడా దేవుని వాక్యంలో ఈ విధంగా మనకు కనపడుతుంది. ప్రియులారా, 30 ఎవరు అంటే చూద్దాం. చూడండి ఏమని దేవుని వాక్యం చెబుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ వచనం 13వ అధ్యాయము 13వ వచనం ఇలా చెబుతుంది. ప్రియులారా, చూడండి 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. ఒకటి విశ్వాసము. దేవుడు మనకి ఇంచుమించు లేదంటే 9 ఆత్మఫలాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఇలాగా ఒక 9 ఆత్మ సంగతులు, ఆత్మవరాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి ప్రియులారా, అందులో దేవుడు చెబుతున్నాడు. ఈ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, చూడండి, ప్రేమ లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు అని చెబుతున్నాడు. చెప్తూ అన్నాడు కింద 13వ వచనం కాడికి వచ్చినప్పటికీ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 ఉంటాయి. అయితే చివరిగా విశ్వాసము కంటే, నిరీక్షణ కంటే ప్రేమ గొప్పది అన్నాడు. చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అన్నాడు. అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమన్నాడు? ప్రేమ నిలుస్తుంది అన్నాడు. చూద్దాం, 30 అంటే విశ్వాసం, 60 అంటే నిరీక్షణ, 100 అంటే ప్రేమ. ఎందుకు ఈ సంగతి చెప్పానంటే, చూడండి, దేవుడు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండని పెకలిస్తే సముద్రంలో పడుతుంది అన్నాడు. ఎంత? ఆవగింజంత విశ్వాసం. చూడండి, ఆవగింజంత విశ్వాసానికే కొండను పెకలించే శక్తి ఉంటే అయితే మన విశ్వాసం ఇంకెంత ఉండాలి? అలాంటి విశ్వాసం ఉన్నంత మాత్రాన గొప్ప కార్యాలు చూడగలమా? చూడలేము. కానీ చూడగలము, కానీ ఒకసారి చూడలేము. అంటే విశ్వాసం అన్ని సమయాల్లో పని చేయదు. విశ్వాసం పని చేయాలి అంటే క్రియలు దానికి తోడవ్వాలి. అయితే దేవుడు చెప్తున్నాడు, విశ్వాసం 30 అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే, నిరీక్షణ అంటే దేవుని యందు మనం నిరీక్షణ ఉంచుతాం కదా. దేవుడు నాకు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, దేవుడు రాజ్యానికి నన్ను తీసుకువెళ్తాడు, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టడు, దేవుడు నాది ఏదో సమయంలో నన్ను ఆదుకోక మాండు అని ఒక నిరీక్షణతో బ్రతుకుతుంటారు ప్రజలు. అది 60 అయితే ప్రేమ 100. ఎందుకు ప్రేమ 100 అంటే, ప్రేమ అంటేనే దేవుడు మొదటిగా తానే మనల్ని ప్రేమించాడని రాయబడింది. అంటే ఆయనే మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమే మనకిచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రేమను మనం ఆయనకి ఎందుకు పంచలేం? నీ బిడ్డలకు పంచుతావు, నీ భార్యకు పంచుతావు, ఇరుగు పొరుగు వారికి పంచుతావు, చుట్టుపక్కల వారికి పంచుతావు. కానీ నీ ప్రేమ, దేవుడిచ్చిన ప్రేమ, నువ్వు దేవుడి దగ్గర ఉపయోగించు చూడు. ప్రేమ అంటే దేవుడుగా, ఆయన ప్రేమస్వరూపం రాయబడిందిగా. అంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆ వ్యక్తి మరణం నుంచి తప్పించబడ్డాడు. దేవుడు ప్రేమించకపోతే అంటే 100 ఫలము తన జీవితంలో పొంది ఉండేవాడు కాదు అతను. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి, మరణాన్ని తప్పించాడు కాబట్టి, వాక్యము ద్వారా ఆ ప్రేమను అతని వైపు చూపించాడు కాబట్టి, తన జీవితంలో అద్భుత కార్యం చూసి జీవితం అంతా ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు.
అంతలో ఆవగింజంత విశ్వాసాన్ని చూపించినట్టు కనపడుతుంది. వాక్యం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు, ఆ ప్రార్థన దగ్గరికి. నిరీక్షణ కనపడుతుంది, దేవుడు నన్ను బాగు చేస్తాడేమో, దేవుడు యందు నేను ఖచ్చితంగా ఆయన నా మొర వింటాడేమో, నాకు మంచి భవిష్యత్తు వస్తుందేమో అనుకుంటూ నిరీక్షణ ఉంచాడు. 3, దేవుడు తన పట్ల ప్రేమ చూపించాడు. తానే మళ్ళీ ప్రేమించాడు అన్నాడుగా దేవుడు. ఆ ప్రేమ ఎప్పుడైతే దేవుడు చూపించాడో వెంటనే తన జీవితంలో అద్భుతం జరిగింది. చూడండి, 100 అంతలు 60 అంతలు 30 అంతలు అంటే, 1 30 అంతలు అంటేనేమో విశ్వాసాన్ని చూడగలం, 60 అంతలు అంటే నిరీక్షణ చూడగలం, 100 అంతలు అంటే దేవుని ప్రేమను మనం చూడగలం. ఆయన ప్రేమకు కొలతలు లేవని మనమే ప్రార్థన చేస్తాంగా. హద్దులు లేవుగా ఆయన ప్రేమకు. ఎంత ఘోర పాపినైనా ప్రేమించే దేవుడిగా. అలాంటి ప్రేమ ఆయన చూపించకపోతే ఈ లోకంలో మనకు అసలు బ్రతికే లేదు ప్రియులారా. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడని మనం ముందుకు సాగిపోతాం. త్రోవ పక్కన పడిన విత్తనాలుగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ముండ్ల పొదల్లో ఉన్న విత్తనాలుగా ఉండకూడదు అంటున్నాడు. అంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో వాక్యంలో రాశాడు. అది చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు అక్కడ. చూడండి, కొన్ని విత్తనాలు విత్తుచుండగా త్రోవ పక్కన పడిన పక్షులు వచ్చి వాటిని తినేసినాయి. త్రోవ పక్కన పడిన వాటి విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడిన వెంటనే పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. పక్షులు, ఆకాశంలో తిరుగుతున్న పక్షులు, వాటికి ఆహారం కావాలిగా, అవి వచ్చి వెతుకుపోయినాయి. 2వది ఇక్కడ చెప్తున్నాడు, ఏమండి, మన్ను లేని రాతి నేల పడ్డాయంట. అవి మొలిచినాయి కానీ సూర్యుడు ఉదయించేటప్పటికి, అంటే వేడి తగిలేటప్పటికి అవి ఎండిపోయినాయి. అంటే అర్థమైంది తెలుసా? ఒక విశ్వాసి ఒక చిన్ని శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెడతాడా? ఒక చిన్ని కష్టం వచ్చిందని దేవుని విడిచిపెడతాడా? ఎవరో ఏదో అంటున్నారు దేవుని విడిచిపెడతాడా? నిన్ను ప్రేమించి నిన్ను మీద కృప చూపించిన దేవుడు నీకు అర్థం కాకపోతే నువ్వు తొలగిపోతావు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ప్రేమ అనంతమైనది ప్రియులారా. అందుకే మన పట్ల ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. నువ్వు త్రోవ పక్కన పడిన విత్తనాలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, మంచి నేల పడిన విత్తనాలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు, రాతి నేల పడిన విత్తనాలుగా ఉండకూడదు. కొంచెం శ్రమ వచ్చినప్పుడు కంగారు పడిపోకూడదు. వాక్యం వింటారంట, ఐహిక విచారాల వల్ల తొలగిపోతారు, ధనవామోహం వల్ల తొలగిపోతారని రాయబడింది వాక్యంలో. అంటే అర్థమేంటి తెలుసా? వాక్యము ఫలించాలి అంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు, లేదా దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఫలించడానికి అవకాశం ఉంది. అందుకే దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. ఇంకా దీన్ని ఇలా మనం పోల్చుకుంటే, ఇంకా వాక్యంలో మనం చూస్తే కనుక అక్కడ కనపడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వస్తే, 2వ అధ్యాయంలోకి వస్తే అపోస్తలుడు పౌలు గారు 3వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అంటున్నాడు. ఏంటి సంగతి అంటే అక్కడ చెప్తున్నాడు, నేను నాటితిని, అప్పుల్లో నీళ్లు పోస్తును, వృద్ధి కలిగి చేయవాడు దేవుడే అన్నాడు. నాటినోడు ఒకడు, నీళ్లు పోసిన వాడు ఒకడు, వృద్ధి చేసిన వాడు దేవుడే అన్నాడు. దీన్ని మనం ఎలా తీసుకుందాం అంటే, నాటిన వాడు 30 అంతలైతే, నీళ్లు పోసిన వాడు 60 అంతలైతే, వృద్ధి కలిగి చేయి దేవుడు 100%. గమనించండి ప్రియులారా, నాటిన వాడు ఒక్కడు, నీళ్లు పోసిన వాడు ఒక్కడు, వృద్ధి కలిగి చేసేది మాత్రం దేవుడే. అయితే వృద్ధి కలిగి చేయు దేవుళ్ళలోనే కానీ నాటు వాళ్ళలోనే నీళ్లు పోయే వాళ్ళలో ఏమీ లేదు అన్నాడు దేవుడు. నిజమే, నీళ్లు పోసిన వాళ్ళు నాటిన వాళ్ళు ఏమీ లేదు. 100% 100 ఫలం పొందాలి అంటే, ఆశీర్వాదం చూడాలి అంటే ఖచ్చితంగా మనం దేవుడి మీద మాత్రం ఆధారపడాలి. దేవునితో సహవాసం చేయాలి, దేవుని యొద్దకు రావాలి, దేవుడి మీద ఆధారపడాలి, మన జీవితాలు కట్టుకోవాలి. 100 ఫలం ఇప్పుడు మనం చూడగలం ఇలా. అందుకే పౌలు ఎంత మంచి సంగతులండి. ఇందాకేమన్నాడు, ఇప్పుడేమంటున్నాడు చూసారా? ఇందాకేమో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అన్నాడు. ప్రేమ 100 చూపిస్తుంది. వృద్ధి కలిగి చేయి దేవుడు ఇక్కడ 100 చూపిస్తూ ఉన్నాడు. ప్రేమ 100, వృద్ధి కలిగి చేయి దేవుడు 100. అలాంటి విత్తనాల వలె మనం ఉండాలి. అది మంచి నేలను పడిన విత్తనం, అందుకే అది 30, 60, 100 ఫలిస్తుంది.
మనం కూడా 30 కాదు, 60 కాదు, 100 ఫలించాలి. అది దేవుడు కోరుకుంటాడు, దేవుడు ఉద్దేశం అది. అయితే ప్రియులారా, మనం 100 ఫలించలేకపోతూ ఉన్నాం. 30 ఫలిస్తూ ఇదే సరిపోద్ది అనుకుంటున్నాం. మన భక్తిలో సరిపోద్ది అనుకుంటున్నాం. 60 అంటే పర్వాలేదు, కొంచెం వరకు మనం నిలబడ్డాం అన్నట్టుగా సరిపోతుంది. కాదు 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 అని దేవుడు ఉద్దేశం ఏంటి తెలుసా? 100 ఫలం పొందాలి. ఇస్సాకు విత్తనం వేసి ఆ దేశమందు 100 ఫలము పొందెను అని రాయబడింది. 100 ఫలం పొందాడు. విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. ఎలా పొందాడు? శ్రేష్టమైన విత్తనం వేశాడు, ఆరోగ్యకరమైన విత్తనం వేశాడు, ఆశీర్వాదకరమైన విత్తనం వేశాడు, ఉపయోగకరమైన విత్తనం వేశాడు. అందుకే 100 ఫలం పొందాడు. మనం కూడా 100 ఫలం పొందాలి అంటే ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి తెలుసా? ప్రేమను, దేవుని ప్రేమను చూపిస్తున్న 100% వాక్యాన్ని మనం నమ్మాలి. వృద్ధి కలగ చేయు దేవుణ్ణి మనం నమ్మాలి. అలా నమ్మినప్పుడు మన జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలమని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఆ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు. దాన్ని మనం ఈ విధంగా 3 భాగాలుగా చేసి ఈ అంశాన్ని మనం చూసాం. అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి ఈ విషయాలు చెబుతున్నట్టు, ఆ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెబుతున్నట్టు మనకు కనపడుతుంది ప్రియులారా. ఈ విషయాలు మనం గమనిద్దామా? ఒకసారి మనం ఆలోచన చేద్దామా? మరి నువ్వు ఏ విత్తనంగా ఉన్నావు? నీ జీవితంలో మరి ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళ్తున్న అనుభవం ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండొచ్చు. అయితే నీ అంతటి నువ్వు 30 సరిపోద్దు నువ్వు అనుకుంటున్నావేమో. కాదు కాదు, దేవుడు అంటున్నాడు, వృద్ధి పొందించే దేవుని వైపు అలాంటి ప్రార్థన మనకు కావాలి. ప్రేమ వృద్ధి చూడండి, ఆయన ప్రేమ కొలతలు లేనిది చివరి వరకు నిలిచేది ప్రేమ అన్నాడు. అంటే సంపూర్ణత చూపిస్తుంది ప్రేమ, ఆయన చూపించిన ప్రేమ. అలాంటి సంపూర్ణత భక్తి కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి భక్తిలోకి మనం వద్దామా? ఇక్కడి నుంచైనా, ఈరోజు నుంచైనా దేవుడు మనకు చెబుతున్నట్లుగా మరి త్రోవ పక్కన పడిన విత్తనాల వలె కాకుండా, రాతి నేలను పడిన విత్తనాల వలె కాకుండా, ముండ్ల పొదల్లో పడిన విత్తనాల వలె కాకుండా మన జీవితాలు ముందుకు సాగినట్లుగా మనం చూసుకుంటే మన జీవితాలు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మనం గమనిద్దాం ప్రియులారా. అంతేకాకుండా ఇంకొక చక్కటి మాట దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి ఆ మాట కూడా మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం కూడా ఈ విధంగా తెలియపరుస్తుంది. 17వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో దేవుడి మాటగా తెలియపరుస్తున్నాడు. చూడండి, అందుకైన అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉన్నెల్లా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను అన్నాడు. ఎప్పుడు? వృద్ధి కలిగి చేయు దేవుడి వైపు మనం వృద్ధి కలిగి చేయు దేవుడి వైపు మనం చూసినప్పుడు, లేదా దేవుని ప్రేమను మనం సంపాదించుకున్నప్పుడు ఇక్కడ మన కార్యం జరుగుతుంది. ఎలాంటి కార్యం చూడండి, ఆవగింజంత విశ్వాసం ఉన్నెల్లా అన్నాడు. చూడండి, నాకు ఈ మాట చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తాను ఒక్కొక్కసారి. ఏంటి ఆశ్చర్యం అంటే, ఆవగింజంత విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం లేదు, అందుకే నీ జీవితంలో కార్యం జరగట్లేదు. నీకు విశ్వాసం లేదు, అందుకే నీ జీవితం ఎలాగైపోయింది. విశ్వాసం లేదు, నువ్వు నమ్మట్లేదు, సరిగా దేవుణ్ణి నువ్వు అంగీకరించట్లేదు అని మనం చాలాసార్లు వాళ్ళని కూడా అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు తెలుసు కూడా మనం అంటూ ఉంటాం. కానీ దేవుడు అన్న వాక్యం ఏంటి తెలుసా? చూడండి, దేవుడు అన్న వాక్యం ఏంటంటే ఆవగింజంత విశ్వాసం అన్నాడండి. ఆవగింజంత విశ్వాసం ఎంత ఉంటుంది? ఆవగింజ గింజల్లోకెల్లా చిన్న గింజ ఆవగింజ. కానీ దేవుడు ఏమన్నాడు? ఆవగింజ మీద పక్షులు వచ్చి వాడేంత పెద్ద చెట్టు అవుద్ది అన్నాడు. అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటేనే, ఒక చిన్ని ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను పెకలించి సముద్రం వేయగలిగేంత ఆ శక్తి ఆవగింజంత విశ్వాసం అనుకుంటే, మరి మనలో ఏ విశ్వాసం ఉంటుంది అసలు? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ గురించి మనం ఆలోచన చేస్తే పరిపూర్ణత కనపడుతుంది. చూడండి, అది సంపూర్ణంగా చిన్నగా ఉన్న సంపూర్ణత కనపడుతుంది. అందుకే దేవుడు ఆవగింజంత విశ్వాసం అని మాట్లాడాడు. అంటే ఆవగింజ పరిపూర్ణతకు సాదృశ్యం. అంటే పరిపూర్ణంగా అది ఒక మంచి విత్తనముగా కనపడుతుంది. అలాంటి ఒక చిన్న విత్తనంతో విశ్వాసం పోల్చాడు దేవుడు. అంటే అంత చిన్న గింజంత విశ్వాసం కనుక మనకుంటే మిగతాది దేవుడు ఉద్దుపందిస్తాడు. మన ఇక్కడ చెప్పబోయే సంగతి ఏంటంటే,
వృద్ధి కలగ చేయాలి అంటే 30-60 అన్నట్టు 30 అనేటువంటి విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఆ 30 విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి మన జీవితంలో. అప్పుడు దేవుడు 100% వృద్ధి కలగ చేస్తాడు. 100% ఆయన ప్రేమను మన మీద చూపిస్తాడు. అలాగా జరిగినప్పుడు, అన్నీ అలా తోడైనప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడని దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఇంతవరకు దేవుడు అనేకమైన సంగతులు మనకు తెలియపరిచాడు. ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉందాం. ఇంకా రాబోయే దినాలు ఇంకా మంచి సంగతులు దేవుడికి మనకు బోధించలాగన మరి మీరు కూడా మన దిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నట్లుగా మీరు కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా పరిచర్య కొరకు ఆన్లైన్లో చూస్తున్న వారు అనేకులు మార్పు చెంది ఇంకా మారాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా సువార్త ప్రకటనే నా ధ్యేయం అనేటువంటి ఫేస్బుక్ గ్రూప్ ఒకటి యాడ్ చేస్తాం. ఆ గ్రూప్లో యాడ్ అవ్వని వారు ఎవరైనా ఉంటే యాడ్ అవ్వండి. మనందరం కలిసి దేవుని సువార్తను ప్రకటిద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం, రాకడకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.